న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లాడి కృష్ణారావుకి భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి షామీర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మల్లాడి కృష్ణారావుకి భారీ మెజార్టీతో అఖండ విజయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి యానాం ఎన్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు మల్లాడి షామీర్లు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక ఎర్ర గార్డెన్స్ లో మంగళవారం మధ్యాహ్నం మల్లాడి విజయోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ నాయకులు అభిమానులతో కలిసి కేక్ కటింగ్ నిర్వహించి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లాడి శామ్యూల్, గిడ్డ చంద్రరావు, గూటం శివగణేష్, షేరు కృష్ణ, చీకట్ల సత్యనారాయణ, లంక వెంకన్నబాబు తదితరులు మాట్లాడారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి పుదుచ్చేరి వ్యాప్తంగా మొట్టమొదటిగా ప్రకటించిన ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ యానం అభ్యర్థి మల్లాడి కృష్ణారావు అఖండ మెజార్టీతో విజయం సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా పుదుచ్చేరిలో 2 స్థానాల్లో పోటీ చేసి 2 చోట్ల విజయం సాధించిన సీఎం రంగస్వామికి యానం ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మోకా బాబురావు, చింతాకుల రామకృష్ణ, బోల్లా జోజీ, కర్రీ ప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. రంగస్వామి గారు మరి పాండిచ్చేరిలో ఆయన 2 నియోజకవర్గాల్లో కూడా నగ్గడం జరిగింది. 5వసారి ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సందర్భంగా యానం ప్రజల తరపున, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మన అభ్యర్థి, మన ఎమ్మెల్యే గారు అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారి తరపున ఆయనకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పాండిచ్చేరిలో ముఖ్యమంత్రిగా రంగస్వామి గారు, మరి యానంలో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారు కలయికతో యానాన్ని మరింత అభివృద్ధి చెందే విధంగా ఉండాలని, మరి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ యొక్క సహకారం తీసుకుని రంగస్వామి గారి నాయకత్వంలో, అలాగే మన ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావు గారి నాయకత్వంలో యానం మరింత అభివృద్ధి చెందే విధంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా రంగస్వామి గారు మరి మన ప్రియతమ నాయకులు, మన యానం ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్యే అయినటువంటి మల్లాడి కృష్ణారావు గారిని ఎంతో ప్రియతమైన శిష్యుడిగా భావిస్తారు. మరి దాన్ని ఈయన్ని క్యాబినెట్లో ఫస్ట్ మంత్రిగా ఇస్తారని చెప్పేసి మేము పార్టీ వర్గాలు అందరూ కూడా రాత్రి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మన యానం ప్రజల తరపున, ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఈయనకి మరింత ఉన్నతమైన స్థానం కల్పించాలని, మరి ఉన్నతమైన పదవి కల్పిస్తూ యానం అభివృద్ధిని మరి లాస్ట్ 5 సంవత్సరాలు వెనుకబడి ఉన్నది. మరి ఆ 5 సంవత్సరాలని వెనక్కి తీసుకుని మరింత ముందుకు తీసుకెళ్లాలని మన ప్రియతమ నాయకులు మల్లాడి కృష్ణారావుని కోరుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా యానం ఓటర్ మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత ఎలక్షన్లో మా ప్రియతమ నాయకులు శ్రీ మల్లాడి కృష్ణారావు గారు ఎన్ఆర్ పార్టీ తరపుని పోటీ చేసి ఘన విజయం సాధించడం జరిగింది. దాని సందర్భంగా యానం ప్రజలందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేయడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రంగస్వామి గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం అతి కొద్ది రోజుల్లో ఫామ్ అవుతుంది. అందులో మొట్టమొదటిగా క్యాబినెట్ ర్యాంకులో మన మల్లాడి కృష్ణారావు గారు ఉంటారు. ఆయన మన యానం ప్రజలకి ఏ విధమైన హామీలన్నీ ఇచ్చారో అవన్నీ ఒక్కటి కూడా తూజ తప్పకుండా అన్నీ కూడా నెరవేరుస్తానని మనందరూ కూడా హామీ ఇచ్చున్నారు. అదేవిధంగా అది కూడా ఈరోజు మమ్మల్ని కూడా మీరు ప్రెస్ మీట్లు కూడా మనం ఇచ్చినవి అన్నీ కూడా ప్రజలకి చేరే విధంగా మనం చేస్తానని చెప్పమని కూడా ఉన్నారు. ముఖ్యంగా యానంలో ఉన్న ప్రతిపక్షం అంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా కొన్ని తప్పుడు వాగ్దానాలు చేయడం వల్ల కూడా వాళ్ళకి అన్ని ఓట్లు రావడం కూడా జరిగింది. దానికి చిన్న నేను ఉదాహరణ చెప్తాను. వాళ్ళు తెచ్చే తప్పుడు వాగ్దానంలో మొట్టమొదటిది పాండిచేరిలో మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేస్తుంది, మేము ఇవన్నీ కూడా మీకు చేసేస్తామని కూడా చెప్పారు. దానివల్ల కూడా చాలామంది ఓటర్స్ వాళ్ళ మాటలు నమ్మి కూడా కొన్ని ఓట్లు వేయడం జరిగింది వాళ్ళకి. కానీ యానంలో పాండిచేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం కాదు కదా, ఒక్క సీటే వచ్చింది కాంగ్రెస్ పాండిచేరిలో. అది ఎంత సిగ్గుచేయడం మీరు అర్థం చేసుకోవాల్సింది కోరుతున్నాను. ఒకే ఒక్క సీట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ సీఎం అభ్యర్థి రంగస్వామి గారి మీద పోటీ చేస్తే 4వ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే అతను ఆపోజిషన్ పాత్ర పోషించే వ్యక్తి 4వ స్థానంలో ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ మాటలో యానం ప్రజలు చాలామంది నమ్మేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా పాండిచేరిలో వచ్చేస్తే అని చాలామంది కూడా ఓట్లు వేయడం జరిగింది. ముఖ్యంగా యానం ఓటర్ చాలా చైతన్యవంతులైన కానీ కొన్ని ఈ కల్లబుల్లి మాటలు నమ్మేసి
చాలా మంది యానంలో మేధావులని చెప్పుకునే వాళ్ళందరూ కూడా ప్యాకేజీలకు అమ్ముడైపోయి చాలామంది ఈ సర్వీస్ని గుర్తించకుండా ఈరోజు చాలామంది అలా చేశారు. ఎంతమంది ఎన్ని చేసినా కానీ ఎవరైతే యానం ప్రజలకి అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకి సేవ చేస్తారో అని గుర్తించి ఈరోజు మనకి ఇంత అఖండ మెజార్టీ ఇచ్చారు. అంచేత యానం ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా మా ఎన్ఆర్ పార్టీ తరపుని, అదేవిధంగా మల్లాడి అభిమానుల తరపున అందరూ కూడా మేము ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ మనం సమావేశం అవడానికి ముఖ్య కారణం మన మిత్రులు చెప్పినట్టుగా రీసెంట్గా జరిగినటువంటి ఎలక్షన్లో కృష్ణారావు గారికి యానం ఓటర్స్ అందరూ కూడా అఖండ మెజార్టీతో ఆయనకి నెగ్గించడం మనందరికీ ఎంతో ఆనందదాయకమైనటువంటిది. మొట్టమొదటిగా వారందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత గత 20 సంవత్సరాల నుంచి ఆయన రంగస్వామి గారి యొక్క పరిపాలన ఉంటూ ఆయన యానానికి ఎంతో అభివృద్ధి చేశారు. ఇక రాబోయే కాలంలో ముఖ్యంగా యానానికి ఆ యొక్క మన చీఫ్ మినిస్టర్ అయినటువంటి రంగస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన యొక్క సూచనల మేరకు మన యానాన్ని ఇంకా అభివృద్ధి చేయాలని, ముఖ్యంగా మహిళలకు, యూత్కి వాళ్ళకి తగినటువంటి సహాయ సహకారాలను అందజేయాలి. అదే రకంగా కృష్ణారావు గారికి ఏది కోరితే అది మన రంగస్వామి గారు మొట్టమొదటిగా ఆయనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తారు. కాబట్టి గతం కాదు, ఈ జరగబోయే కాలంలో మాత్రం మంచి పేరుండేలాగా, అందరికీ మంచి జరిగేలాగా, ముఖ్యంగా యూత్కి వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కానీ, ఇల్లు లేనటువంటి వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వటం కానీ, ఇంకా రకరకాల కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తారని కృష్ణారావు గారు ముఖ్యంగా మన ఎవరైతే ఆయనకి సేవ చేశారో, ఎవరైతే ఆయన నమ్ముకుని ఉన్నారో వాళ్ళందరూ కూడా న్యాయం చేస్తారని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, రంగస్వామి గారి యొక్క ఆధ్వర్యంలో జరగబోయేటువంటి కాలం మన ఊరికి మంచి జరగాలని కోరుకుంటున్నాను. వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. గత ఎలక్షన్లో నిన్నటి రోజున జరిగిన కౌంటింగ్లో మాన్యశ్రీ మల్లడి కృష్ణారావు గారు అఖండ మెజారిటీతో గెలిపించిన యానం ప్రజలకు, యానం ఓటర్ మహాశయులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా సత్యమేవ జయతే ధర్మో రక్షత రక్షితః అన్న సూక్తి ప్రకారం సేవయే పరమావధిగా భావించిన మన ప్రీతం నాయకులు మాన్యశ్రీ మల్లడి కృష్ణారావు గారిని అఖండ మెజారిటీతో గెలిపించిన యానం ప్రజలందరికీ, మరియు ఆ విజయానికి కృషి చేసినటువంటి మన మల్లాడి అభిమాన నాయకులు, అభిమానులకు, కార్యకర్తలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మన చంద్రబాబు గారు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ వారు రాజ్యాకాంక్షతో, పదవి వ్యామోహంతో అనేక వాగ్దానాలు, అమలుకు సాధ్యం కాని వాగ్దానాలు చెప్పి పోటీలోకి వచ్చారు. కానీ ఏం జరిగిందో చూశారు కదా. దేశం మొత్తం మీద ఎక్కడో కూడా చోటే దొరకట్లేదు వాళ్ళకి. పాపం పాండిచేరిలో ఒకే ఒక సీటు. ఇది ప్రజలందరూ గమనించాలి. అటువంటి పార్టీలు, ఓటర్స్ మహాశయులు అందరికీ కూడా చైతన్యవంతులే. అందుకాబట్టే ఈ పరిస్థితి. సేవ ఎవరు చేస్తారు, ప్రగతిని ఎవరు మరుపు తిప్పుతారు అన్నది వాళ్ళు గుర్తించారు. కాబట్టి మన మల్లడి కృష్ణారావు గారికి అఖండ మెజారిటీ వచ్చింది. ఇది మల్లడి గెలుపు, యానం ప్రగతికి రహదారి. ఈ ఎవరైతే అభివృద్ధిని చేశారో, చేస్తారో, చేయబోతారో గుర్తించారు కాబట్టి అఖండ మెజారిటీని గట్టిపెట్టారు. కాబట్టి అందరికీ కూడా ఈ పత్రికాముఖంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మహాశయులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి గారు ఏ విధంగా అయితే యానం ప్రజావేదిక మీద మల్లాడి కృష్ణారావు గారి మీద నమ్మకంతో, యానం ప్రజల మీద నమ్మకంతో మొట్టమొదటి సీట్ అనౌన్స్ చేశారో, అదే విధంగా యానం ప్రజలు ఆ యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా అఖండ మెజార్టీతో గెలిపించి పుదుచ్చేరి పంపించడం జరిగింది. రానున్న రోజుల్లో ఏర్పాటు జరగబోతున్న కేబినెట్ లో మా మల్లాడి కృష్ణారావు గారికి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చి డబుల్ ఇంజిన్ సర్కార్ యానం అభివృద్ధికి మరింత తోడ్పాటుగా ఉండి యానాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తారని, ప్రతి ఒక్కరిని నమ్మి ఓట్లేసిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ప్రతి ఓటర్కి, ప్రతి ప్రజలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామానికి చెందిన పైడికొండల కౌశిక 10వ తరగతి పరీక్షల్లో 592 అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించిన సందర్భంగా పలువురు నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. తాళరేవు మండలం ఉప్పంగల గ్రామానికి చెందిన పైడికొండల కౌశిక 10వ తరగతి పరీక్షల్లో 592 అత్యధిక మార్కులతో రాష్ట్ర స్థాయిలో 8వ ర్యాంక్ సాధించిన సందర్భంగా పలువురు నాయకులు ఘనంగా సత్కరించి అభినందించారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు దాడాల సువర్ణలత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిపూడి శివనారాయణ, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ డాక్టర్ మోపూరి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని కౌశిక్ని ఘనంగా సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10వ తరగతి పరీక్షల్లో
కౌశిక 8వ ర్యాంకు సాధించి గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడం అభినందనీయమని అన్నారు. ఉన్నత చదువుల్లో మరింత రాణించి ఉన్నత స్థాయిలోకి రావాలని కోరారు. అదేవిధంగా కౌశిక తల్లిదండ్రులు పైడికొండల వీరభద్రరావు, వెంకటలక్ష్మి బాబాయ్ రమేష్ లను నాయకులు అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ కాదా శ్రీనివాస్, స్థానిక నాయకులు పైడికొండల లోబరాజు, పంపన శ్రీనివాస్, బేతాళం పార్వతీశం, దడాల వెంకటరమణ, కాదా లోబరాజు, దున్నా మురళి, దున్నా ఎల్లారావు, కాజా చిట్టిబాబు, ముడికి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మోపంగుల గ్రామంలో పైడికొండ ధర్మపురం అనే అమ్మాయి వెంకటలక్ష్మి మా ఫ్రెండ్ మరి మన పాప మంచి మార్కులు 592 మార్కులు సాధించడము చాలా మంది గర్వకారణం. మా గ్రామానికి అలాగే తల్లిదండ్రులకు అలాగే స్కూల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులకి అందరికీ కూడా మంచి పేరు సంపాదించింది. మరి ఇంకా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని తను ఏదైతే సాఫ్ట్వేర్ వెళ్తానంటుంది కాబట్టి అందులోనే మరి మంచిగా జాబ్ చాట్ తీసుకోవాలని మంచిగా వృత్తిలోకి రావాలని కోరుకుంటూ అలాగే మరి నేను తెలిసిన వెంటనే మరి ఈ సన్మాన కార్యక్రమానికి పెద్దలు మరి మార్కెటింగ్ చైర్మన్ అలాగే క్లస్టర్ ఇన్ఛార్జ్ మోప వెంకటేశ్వర గారికి అలాగే మా ఎంపీడీసీ గారు రావరాజు గారు అలాగే మరి అందరూ కూడా వచ్చారు. కొన్ని నాయకులు అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు పైడికొండల వీరభద్ర గారు కుమార్తె పైడికొండల కౌశిక్ గారు మన శ్రీ చైతన్య కాలేజీలో 592 మార్కులు సాధించి ఆ స్కూల్కి 3వ ర్యాంకు సాధించినటువంటి అమ్మాయిని అభినందించడానికి ఈ రోజున ఇక్కడికి అందరూ ఇచ్చేస్తున్నాం. వెంకటేశ్వర గారు, సువర్ణ గారు, అందరూ అలాగే శ్రీని గారు, చాలామంది అందరూ పాపను అభినందించి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలని, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, ఉప్పగల గ్రామానికి, తాళరావు మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఈ అమ్మాయికి ఈ యొక్క అభినందన ద్వారా, ఈ యొక్క సన్మానం ద్వారా ఈ అమ్మాయికి బాధ్యత తెలిసే విధంగా మేమందరం ఈ అమ్మాయికి ఒకసారి గుర్తు చేసి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానానికి ఎలా ఎదగాలంటే కష్టానికి తగ్గ కష్టపడాలి, చదవాలి, సమయాన్ని మనం కేటాయించుకోవాలి. మరి భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి ఖచ్చితంగా మా అందరి నమ్మకం కూడా ఈ అమ్మాయి ఏదైనా గొప్ప స్థాయికి వెళ్తుందని మాకు గట్టి నమ్మకం ఉందా. ఖచ్చితంగా అమ్మాయి ఆ స్థాయికి వెళ్తుంది. మళ్ళీ ఆ స్థాయికి ఎదిగిన తర్వాత మళ్ళీ మేమందరం వచ్చి ఇక్కడ కాకుండా తాళరావు మన హెడ్క్వార్టర్లో కొంత సన్మానం చేసేటటువంటి కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి తెలియజేస్తూ, అలాగే వాళ్ళ తల్లిదండ్రులకి, ఆ పాపకి, ఇక్కడికి వచ్చిన అందరికీ, అలాగే శ్రీ చైతన్య స్కూల్ యాజమాన్యం వారికి అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఉప్పంగి గ్రామంలో 2 ఆనిముత్యాలు మనకు దొరికినాయి. నిన్న కాకపోతే నా కాదా అమ్మాయి కూడా 584 మార్కులతో ఇంజనీరింగ్ గవర్నమెంట్ స్కూల్లో 3వ స్థానంలో. మరి పైడికొండల కౌశిక అని ఇక్కడ ఉన్న అమ్మాయి 592 శ్రీ చైతన్య నుంచి, అంటే స్కూల్లో 3వ ప్లేస్ అవ్వచ్చు. కానీ ఈ గ్రామంలో మరి ఉప్పంగల గతం గురించి అయితే నేను చెప్పలేను, కానీ మంచి మార్కులు సాధించి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చింది. వాళ్ళ తల్లి గారు కూడా ఎల్కేజీ నుంచి మరి చిన్నప్పటి నుంచి తరఫీదు పట్టించి అమ్మాయిని తీసుకొచ్చారు. అలాగే రివాల్యుయేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. అందులో మళ్ళీ మార్కులు పెరుగుతాయని కూడా ఆశిస్తున్నారు. ఉప్పంగి గ్రామం అనేది ఒక విశ్లేషణ గ్రామం కింద ఉంది. చిన్నప్పుడు అందరూ కూడా మా పొలం నుంచి కంకాలపేట వెళ్ళి ఒక 2-3 కిలోమీటర్లు నడిచి చదువుకునేవారు. అలాగే మా బావ అంటాం సునీల్ అని ఏ ఈగలు కూడా చేస్తున్నాడు. మబ్బు అని వాళ్ళు ఇక్కడ వంగ మబ్బు అని పాపం చదువుకున్నాడు. ఇలా మంచి స్థితిలో కాకినాడలో కూడా ఉన్నాడు. మీరు చిన్న వయసులో మీ తల్లిదండ్రులు మంచి పేరు తీసుకొచ్చి మంచి మార్కులు సాధించారు. ఒక ఉన్నతమైన ఆశయాన్ని ఎంచుకుని ఇప్పటి నుంచి మరింత కష్టపడాలని, అలాగే ఈ గ్రామానికి, మీ తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, మరి మా ద్వారా మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తామని
మేము పూర్తిగా తెలియజేస్తున్నాం. ఇవాళ చాలా హ్యాపీ. ఎందుకంటే చాలా కార్యక్రమాలకు వెళ్తాం, కానీ ఇలాంటి కార్యక్రమం ఎందుకంటే భవిష్యత్తు మీ ద్వారా దేశానికి ఒక బలమైన యువత ఏర్పడితే దేశం బలంగా ఉంటుంది. మీరు మీరు మంచి మంచి ఆశయాలతో మంచి టార్గెట్లు రీచ్ అయ్యి గ్రామానికి, తల్లిదండ్రులకి, ప్రతి ఒక్కరికి మంచి పేరు తీసుకురావాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేను కౌశిక పొంగల్ నుంచి మాట్లాడుతున్నాను. నాకు 592 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 600. నేను శ్రీ చైతన్య స్కూల్లో చదువుకున్నాను, సుంకరపాలెం బ్రాంచ్. నాకు 3rd ర్యాంక్ వచ్చింది, అలాగే స్టేట్ 8th ర్యాంక్. నేను చాలా సంతోషంగా ఉన్నాను, అలాగే చాలా గర్వపడుతున్నాను. నా పేరెంట్స్ వల్లే నాకు 592 మార్క్స్ వచ్చాయి. నేను వాళ్ళకి చాలా కృతజ్ఞతగా ఉంటానని కోరుకుంటున్నాను. మరి పనుల నుంచి ఈ సంవత్సరంలో చాలా గవర్నమెంట్ స్కూల్లో పాప, అలాగే ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక పాప ఫస్ట్ క్లాస్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ రోజుని అకౌంట్ లేని పెద్దలందరూ కూడా వచ్చి ఈ ఊరి నుంచి పాపను సన్మానం చేస్తాం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ సంవత్సరం ఇదే కాదు, ఈ పాప ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఇంకా చాలా మెట్లు ఎక్కాలని మా మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. అలాగే ఈ పాపనే కాదు, తెలుగు వాళ్ళలో ఒక బాగా వచ్చింది, మా తమ్ముడు గారి పిల్ల చెప్పుకోకూడదు. అలానే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి పెద్ద ఇల్లు ఉండదు, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఇల్లు ఉంటారు. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి ఏంటంటే చాలా కష్టపడాలి. ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు చాలా కష్టపడాలి, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళకి చాలా సులువుగా ఉంటారు. అలాగని ఈ పాప చాలా కష్టపడాలి. 594 వచ్చిందని కాదు, అక్కడ పిల్ల 584 వచ్చిందని కాదు, ఆ పిల్ల సులువే. ఈ పిల్ల చాలా కష్టపడాలి ఎగ్జామ్. అది అంటే గవర్నమెంట్ స్కూల్కి ప్రైవేట్ స్కూల్కి కొంచెం తేడా ఉంది. కానీ మా ఊరి నుంచి ఇద్దరు ఈ సంవత్సరంలో ఫస్ట్ రావడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. అందుకని వీళ్ళని తల్లిదండ్రులను అందరినీ చాలా సంతోషకరంగా మేము అభినందిస్తున్నాం. రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఈ రబీ సీజన్ లో సుమారు 12.41 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి 30 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చినప్పటికీ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 2400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ బహిరంగ మార్కెట్లో రైతులకు కేవలం 1400 నుంచి 1600 మధ్య మాత్రమే ధర లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలోని మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో ఈ రబీ సీజన్ లో సుమారు 12.41 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు జరిగి 30 లక్షల టన్నులకు పైగా ఉత్పత్తి వచ్చినప్పటికీ రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్వింటాల్కు 2400 కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ బహిరంగ మార్కెట్లో రైతులకు కేవలం 1400 నుంచి 1600 మధ్య మాత్రమే ధర లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు మరో అంశం ఏంటంటే చాలా చోట్ల నాకు ఫోన్లు కూడా వచ్చినాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత హెచ్చుగా కల్టివేట్ చేసేది మొక్కజొన్న. దాదాపుగా 12.41 లక్షల ఎకరాలు, అంటే 12,41,000 ఎకరాలు రబీ సీజన్లో ఈ మొక్కజొన్న పండించడం, దాని దిగుబడి దాదాపుగా 30 లక్షల టన్నుల దిగుబడి వస్తూ ఉంది. ఈరోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ విధంగా సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నారంటే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేసింది. దాదాపుగా క్వింటాలకు 2,400 రూపాయలు ఫిక్స్ చేస్తూ మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఫిక్స్ చేసింది. కానీ మార్కెట్ రేట్ ఎట్లా ఉందంటే, అకార్డింగ్ టు ద లేటెస్ట్ మార్కెట్ data in March 26, the average market price was recorded only 1,589 per quintal.
రూపాయలు ఎంఎస్పి ఫిక్స్ అయితే క్వింటాల్కు మార్కెట్లో ఇచ్చి మార్కెట్ ప్రైస్ ఎంతంటే 1589 రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఎంఎస్పిని అనౌన్స్ చేయగానే మన పని అయిపోయింది అన్నట్టు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి గురించి పట్టించుకోకపోవటం. అందుకని అడుగుతూ ఉన్నాను నేను, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ, మనం అనౌన్స్ చేసిన రేటుకి రైతులు కొంటున్నారా లేదా, రైతులు కొనకపోతే ఏ విధంగా కొంటూ ఉన్నారు, దీన్ని ఉపయోగం ఏంటంటున్నాను నేను. ఈ ఎంఎస్పి అనౌన్స్ చేయడం వల్ల ప్రయోజనం ఎవరికి, ఎంత తేడా ఉంది. దాదాపు ఒక క్వింటాల్ చూసుకున్నట్టయితే 900 రూపాయల వరకు తేడా కనపడుతూ ఉంది. ఎందుకు ఇంత వ్యత్యాసం కనపడేటప్పుడు ఇంటర్వ్యూన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఏ ఏ జిల్లాలో అధికంగా పండిస్తున్నారని ఒకసారి మనం చూసుకున్నట్టయితే హైయెస్ట్ కల్టివేషన్ అనంతపూర్, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, ఏలూరు, విజయనగరం అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్, ఫాలోడ్ బై వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో సమ్ పార్ట్స్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్స్ కూడా ఈ మేజ్ సాగు చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ మినిమం సపోర్ట్ ప్రైస్ లేకుండా దాని కారణంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మినిమం సపోర్ట్ ప్రైస్ ఎగుడు దిగుడుగా ఉంటూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కేవలం 1429 రూపాయలకు మాత్రమే కొంటూ ఉన్నారు ఫార్మర్ దగ్గర నుంచి. అంటే 2400 అవ్వాల్సినటువంటి రేటు 1429 రూపాయలు, అంటే దాదాపుగా 1000 రూపాయలు తక్కువగా కొంటున్నారు క్వింటాల్కి. మరి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం రెండు పట్టించుకోకపోతుంటే ఎందుకు ఈ మినిమం సపోర్టింగ్ ప్రైస్ అనౌన్స్ చేయడం ఏంటి ఉపయోగం? సో చెప్తూ ఉన్నాను, నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను, చట్టాలు చేస్తారో ఆ చట్టాల గురించి పట్టించుకునే నాదుడు లేడు. ఇది అంతే, మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేస్తారో అది అమ్ముతుందా లేదా, ఆ మినిమం సపోర్ట్ చేసి రైతుకు వస్తుందా లేదా అనేది ఎక్కడ ఆలోచన చేయకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి పరిపాలన సాగుతుంది దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా. దురదృష్టకరమైన పరిపాలన అంటారు దీన్ని. ఈ రెండు సాగుతూ కనిపిస్తూ ఉన్నాయి. దాన్ని పట్టించుకోవడానికి ఒక సెపరేట్ యంత్రాంగం ఒకటి డిఫరెంట్గా చేయాలి. చేయడంతో పాటుగా ఇంకా చూస్తే చాలా చోట్ల ప్రచారం 1000 రూపాయలు తక్కువగా కొంటూ ఉన్నారు ఫార్మర్స్ నుంచి. మరి ఇంత దారుణంగా రైతు నష్టపోతూ ఉన్నప్పుడు చూస్తూ ఊరుకోవటమేనా? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా తప్పే. ఇక్కడ రెండు ప్రభుత్వాలు, నేనేమి ఒక ప్రభుత్వాన్ని, రెండు ప్రభుత్వాలు తప్పే. ఏం చేతంటే మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఖచ్చితంగా బడ్జెట్లో ప్రొవైడ్ చేయాలి. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ అంటే ఎప్పుడు తక్కువ కొంటుంటారు? సప్లై ఎక్కువగా ఉండి డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు సహజంగానే సప్లై ఎక్కువగా ఉంటుంది, డిమాండ్ తక్కువగా ఉన్నప్పుడు రేటు తగ్గుతూ ఉంటుంది. ఆ రేటు తగ్గుతున్నప్పుడు ప్రభుత్వం చేయవలసింది మార్కెట్ ఇంటర్వెన్షన్. ఎందుకు అంత మౌనంగా ఉంటున్నారు అంటే రైతు అంత నిర్లిప్తత ఎందుకు? ఒకసారి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదుకుంది. మరి ఇప్పుడు మీరు ఎందుకు ఆదుకోరు? మీరు ఎందుకు మార్కెట్ ద్వారా కొనరు? రైతు దగ్గర కొనరు, కానీ కొనిపించే ప్రయత్నం చేస్తున్నారంటే అది లేదు. కొన్ని మార్కెట్ ఇంటర్వెన్షన్ కేంద్ర ప్రభుత్వం నుంచి పోరాడి మీ మీదే ఆధారపడింది కేంద్ర ప్రభుత్వం. అక్కడ కేంద్ర ప్రభుత్వం నేనేం చేయలేను అనడానికి లేదు, మీ కాళ్ళతో నిలబడుతుంది అక్కడ. మరి అటువంటిప్పుడు ఎందుకు మీరు దాని మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడప్పుడే స్టార్ట్ అయింది. మొక్కజొన్నకి అదే పరిస్థితి వస్తుంది, వరి ధాన్యానికి కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇంకా రేపు మామిడి కూడా రావచ్చు, టమోటా కూడా మళ్ళీ ఈ మధ్యన టమోటా కాస్త బెటర్ అయిందని చెప్తూ ఉన్నారు. మరి ఇలా ప్రతి సంవత్సరం కూడా ఒక 3-4 పంటలు పండించి నష్టపోతున్నప్పుడు ఇంకా రైతు వ్యవసాయంలో ఎందుకు కంటిన్యూ అవుతారు? ఒకసారి ఆలోచించాలి ఇవన్నీ కూడా. మరి
మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కేటాయించడం బడ్జెట్లో పెద్ద కష్టమా చెప్పండి? కనీసం ఆ ప్రొవిజన్ కూడా పెట్టలేదు మీరు బడ్జెట్లో. ఉపయోగం ఏంటి? ఇటు కేంద్ర ప్రభుత్వం పెట్టలేదు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పెట్టలేదు. మరి ఎందుకు ఎంత లోకుగా చూస్తాం? డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్ష్యాలు ప్రభావితం కేసులో రిమాండ్ లో ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత్ బాబు విచారణ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ వైద్య పరీక్షల అనంతరం కాకినాడ రూరల్ సప్పవరం పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన పోలీసులు కోర్టు అనుమతితో 24 గంటల పాటు కస్టడీ తీసుకుని అనంతబాబును తుని రూరల్ సీఐ చిన్నకేశ్వరరావు విచారణ. సార్ మీరు చేయి తీసండి. పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు బూన్ వైన్ షాప్ పై దాడి చేసిన నిప్పంటించారు. పాలకొల్లు నియోజకవర్గం ఎలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు బూన్ వైన్ షాప్ పై దాడి చేసిన నిప్పంటించారు. ఈ ఘటనలో షాప్ పూర్తిగా దగ్ధమై లక్షల రూపాయల వరకు సరుకు నష్టం వాటిలేదు. ఈ ఘటనపై స్పందించిన ఎక్సైజ్ సిఐ ఎస్ రాంబాబు మాట్లాడుతూ ఇది చోరీ యత్నమా లేక ధ్వంసానికి పాల్పడిన ఘటన అన్న కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని వెల్లడించారు. ఈ ఘటనపై షాప్ సిండికేట్ దారుడు పి మావుళ్లు మాట్లాడుతూ చిన్న చిన్న దొంగతనాలు జరిగేవని ఇంత దారుణంగా ధ్వంసం చేస్తారని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. షాప్ ఫైర్ అయింది, ఆర్టిస్ట్ కాల్చింది. నిన్న మార్నింగ్ ఒకసారి నువ్వు ఆన్ చేసి చూసుకో కెమెరా. నీకు ఎలాగ చేస్తారా, అందుకనే రమ్మంటాడు కానీ అది ఒకసారి ముందు పైన ఊరికోసం పంపించి వేడికి అయిపోయిందంటారు. అలాగా వేడికి
అరే ఇప్పుడు ఇలాగా ఇందులో పేర్లే అన్న పేలిపోతే అన్నారు అన్న జాగ్రత్త దిగుతాయి అన్న బాబు. టీషర్ట్ మనకి ఎంత పడతా టీషర్ట్లు అండి ఇది మాది ఇక్కడ ఎల్మంచిల మండలంలోని కలగంపూడి బ్రాంచ్ షాపు. అంటే మేమందరం చిన్న చిన్న వ్యక్తులందరం కలిపి వ్యాపారం చేసుకోవడం కోసం షాప్ ఆడుకోవడం జరిగింది. లాటరీలో మాకు ఈ షాపు ఎలక్ట్ అయింది మా ఫ్రెండ్ పేరు శ్రీనివాసరావు గారి పేరున. ఇది రాత్రి దుండుగలు ఇక్కడ లైట్లు పగలగొట్టి తాళాలు పగలగొట్టి సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేసి సీసీ ఫుటేజ్ కూడా లేకుండా చేశారు. ఆర్డీసీ కూడా మొత్తం తగులడిపోయింది. సుమారుగా 1,40,00,000 రూపాయల సరుకు నెలకు రావటం వల్ల 1,40,00,000 రూపాయల సరుకు ఉన్నది. అది మొత్తం దగ్ధమైపోయింది. ఈ దుండిగులు ఎవరు మాకు కొంచెం సరి చేసి పెడతాది పర్యవేక్షణకు వచ్చారు. డిఎస్పీ గారు కూడా వచ్చారు, ఎక్సైజ్ సిఐ గారు వచ్చారు, అందరూ వచ్చారు. అందరి పర్యవేక్షణలో ఇప్పుడు వెరిఫై చేస్తా అంటున్నారు. సీసీ ఫుటేజ్లో బయట అయినా వెరిఫై చేసి చేస్తాను. మావైతే మొత్తం ఆర్టీసీ మొత్తం పూర్తిగా ధ్వంసం అయిపోయింది. చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఇది. ఎవరైనా మాకు దొంగతనం జరుగుతూ ఉంటాయి. ఎవడో 10 బాటిల్ 20 బాటిల్ తాగుబోతులు ఎవరు వచ్చి బద్దలు కొట్టి 10-20 బాటిల్ పట్టుకెళ్ళిపోవడం సర్వసాధారణంగా మాకు అన్ని షాపులో జరుగుతుంటుంది. ఇలాగ పర్టికులర్గా తగలబెట్టేయడం అనేది మాత్రం నాకు చాలా సంవత్సరాలుగా ఇదే ట్రేడ్లో ఉన్నాను. ఇంతవరకు ఎక్కడ ఇలాంటి పరిస్థితి జరగలేదు. మరి ఎందుకు ఎవరో ఉద్దేశపూర్వకంగా చేశారో దాన్ని ఏదైనా సరే ఒకసారి మనం ఎంక్వైరీ చేస్తారని డిపార్ట్మెంట్ వారు చెప్పి ఎక్సైజ్ వారు వచ్చారు, పోలీస్ వారు వచ్చారు, అందరూ చూస్తారు. అండి నా పేరు ఎస్ రాంబాబు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ నర్సాపురం. గత రాత్రి తెల్లవారుజామున మిడ్ నైట్ 1-2 గంటల మధ్యలో కాజా షాపు తగలబడుతుందని ఒక వ్యక్తి చెప్పడం వల్ల వచ్చాము. వచ్చేసరికి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. తర్వాత ఫైర్ ఇంజిన్ కూడా వచ్చి ఫైర్ ఆర్పారు. సుమారు ఈ షాప్ పేరు మిస్టర్స్ బూన్ వైన్స్ కలగంపూడి, యలమంచిలి మండలం. ఈ షాపులో సుమారు గవర్నమెంట్ ప్రాపర్టీ వివిధ బ్రాండ్ల రూపంలో 1,40,00,000 రూపాయల వరకు సరుకు ఉంది. అది మొత్తం చాలా వరకు తగలబడిపోయింది. అది ఎస్టిమేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మొత్తం కాలిపోయిందంతా బయటికి తీసేసి ఏమైనా ప్రాపర్టీ మిగిలిందో చూస్తున్నాము. చూసిన తర్వాత మీకు ఎంతవరకు ప్రాపర్టీ నష్టం జరిగినది మీకు తెలియజేస్తాము. అలాగే ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది ఏంటన్నది లా అండ్ ఆర్డర్ పోలీస్ వారు అలాగే ఫైర్ ఇంజిన్ వారు ఇది షార్ట్ సర్క్యూటా థెఫ్టింగ్ అన్నది వాళ్ళు అంచనా వేస్తున్నారు. ఇక్కడ కూడా షాప్కి మేము గమనిస్తే షాపు డోర్స్ గుణపాలతో బదులు కొట్టి తాళాలు బ్రేక్ చేసి లోపల కొంత థెఫ్టింగ్ కూడా జరిగిందని మేము గమనించాము. అది ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది కూడా మేము ఎంక్వైరీ చేస్తున్నాము. లోపల ఉన్న సీసీ కెమెరాలు, బయట ఉన్న సీసీ కెమెరాలు అన్నీ బదులు కొట్టి ఉన్నాయి. లోపల హార్డ్ డిస్క్ పూర్తిగా తగలబడిపోయి ఉంది. అది ఏమైనా డేటా రికవరీ చేయగలిగితే ఎవరు చేశారన్నది పూర్తి వివరాలు బయటకు వస్తుంది. ఇది ప్రాథమిక సమాచారం ఇది ఇప్పటివరకు. తర్వాత సమాచారం మీకు తెలియజేస్తాం.
సరే ఫైర్ ఎలా అయిందంట సార్? అది ఇంకా అది ఫైర్ ఇంజిన్ అది ఫైర్ డిపార్ట్మెంటు లాండ్ డిపార్ట్మెంటు అంచనా వేస్తున్నారు. అది షార్ట్ సర్క్యూటా లేకపోతే నిజం కావాలని ఎవరైనా తగలబెట్టారా, థెఫ్టింగ్ జరిగిన తర్వాత కూడా ఇలా తగలబెట్టారంటే ఏంటన్నది ఇంకా అంచనాకు రాలేదు. మీకు తర్వాత తదుపరి తెలియజేస్తాం. అలాగే ఇప్పుడు కాదండి, అది వాటర్ ప్యాకెట్లు బాటిల్స్ అమ్ముకునే షాప్. అది ఇక్కడ గోడౌన్ లైసెన్స్ కింద మేము అందులో కూడా కొంత సరుకు పెట్టాము. గోడౌన్ లైసెన్స్ తీసుకొని అందులో సరుకు కూడా ఒక 3 పెట్టెల బాక్సులు సరుకు థెఫ్టింగ్ జరిగింది. అది బిల్ షాప్ కాదండి, మామూలు వాటర్ ప్యాకెట్లు గ్లాసులు అమ్ముకునే షాప్, ప్రైవేట్ షాప్ అండి అది. కోనసీమ జిల్లా చేయేరు గ్రామంలో గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. కోనసీమ జిల్లా చేయేరు గ్రామంలో గ్రామ దేవత శ్రీ దాసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా భక్తి శ్రద్ధల మధ్య కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది నిర్వహించే ఈ జాతరకు ఈసారి భారీగా భక్తులు తరలి వచ్చి గ్రామం అంతా ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడుతోంది. జాతర సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అలంకరణలు నిర్వహించారు. గ్రామస్తుల కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు సాంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారిని ప్రార్థించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మురళీ కోలాటం, భజనలు, హరినామ సంకీర్తనలు నిర్వహించడంతో జాతర ప్రాంగణం భక్తిరసంతో నిండిపోయింది. స్థానిక యువకులు, మహిళా బృందాలు సాంప్రదాయ కళారూపాలను ప్రదర్శిస్తూ భక్తులను ఆకట్టుకున్నారు. గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసి ఈ ఉత్సవాలను నిర్వహించడం ఐక్యతకు నిదర్శనంగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమం విశేష స్పందన పొందింది. సుమారు 5,000 మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్థానికులు, యువసేన సంఘాలు సమన్వయంతో ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా భద్రతా ఏర్పాట్లు కూడా పగడ్బందీగా చేపట్టారు. మొత్తంగా చెయ్యేరు గ్రామంలో జరుగుతున్న శ్రీ దాసులమ్మ తల్లి జాతర మహోత్సవాలు భక్తి, సాంప్రదాయం, ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.